బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదు కాబోతుంది. ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలను త్వరలోనే తెరపడనుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా సాగుతున్న తెర వెనుక చర్చలు ఫలించి ఒప్పందం దాదాపు ఖాయమైనట్లుగా సమాచారం. ఏ క్షణంలోనైనా ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంతర్జాతీయ దౌత్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంధిని కుదిర్చేందుకు మధ్యవర్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పాకిస్తాన్ సైన్యాధిపతితో పాటు ఖతార్కు చెందిన ఉన్నత స్థాయి దౌత్య బృందం పర్యటిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ బృందాలు అక్కడ ముమ్మరంగా చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు కీలక పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శాంతి ఒప్పందం కోసం ఇరాన్ తీవ్రంగా ఆరాటపడుతుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదు కాబోతుంది. ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడనుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా సాగుతున్న తెర వెనుక చర్చలు ఫలించి ఒప్పందం దాదాపు ఖాయమైనట్లుగా సమాచారం. ఏ క్షణంలోనైనా ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంతర్జాతీయ దౌత్య వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సంధిని కుదిర్చేందుకు మధ్యవర్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పాకిస్తాన్ సైన్యాధిపతితో పాటు ఖతార్కు చెందిన ఉన్నత స్థాయి దౌత్య బృందం పర్యటిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ బృందాలు అక్కడ ముమ్మరంగా చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు ఈ కీలక పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శాంతి ఒప్పందం కోసం ఇరాన్ తహతహలాడుతుందని ఆరాటపడుతుందని ఆయన పేర్కొన్నారు. Hey!